హాయ్, సబ్స్క్రైబ్ ద ఛానల్. బాగుంటుంది ఈ ఛానల్. హాయ్ అండి, మేమందరం కలిసి మినీ గోవాగా పిలువబడుతున్న పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళాం. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, రండి. ఉదయం 10 గంటలకల్లా మేము బీచ్ దగ్గర చేరుకున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా దూరం నుంచి చాలా శ్రమపడి అక్కడికి వెళ్ళాం. అయితే అసలు దీనికి మినీ గోవా అని పేరు ఎందుకు పెట్టారా అని మాకు ఆలోచన అయితే ఉండేది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేయలేక తప్పలేదండి. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. పిల్లలు చేస్తున్న అల్లరి చూస్తుంటే అండి టైమే తెలియలేదు అసలనే. నేను ఎప్పుడైతే హార్స్ రైడింగ్ చేయలేదండి, బీచ్లో వాళ్ళందరినీ చూసి నాకు సరదాగా హార్స్ మీద 4 రౌండ్లు వేయాలనిపించింది. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ 4 చక్రాల బైక్ కూడా చాలా ఆనందింపజేసింది. నేను ఎక్కువ వీడియోల్లో దుబాయ్లో ఎడారుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దీని మీద మంచిగా ఎంజాయ్ చేయటం నేనైతే వీడియోలో చూశాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మరి ఆ మినీ గోవాలో ఆ సముద్రం ఒడ్డున చక్కగా అలా తిరుగుతూ ఉంటే అబ్బాబ్బాబ్బా చాలా అద్భుతంగా ఉంది. అది మాటల్లో చెప్పాలి అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. ఒకసారి మీరు వెళ్ళాలి, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి. నిజంగా ఇలాగే చెప్పినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదని పెద్దగా వినలేదు. గోవా అంటే గోవా అక్కడే కదా, మళ్ళీ మినీ గోవా ఎక్కడ వస్తుంది అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అది మినీ గోవా కన్నా అద్భుతంగా ఉందండి. నిజంగా చక్కగా సముద్రం ఆపోజిట్లోనే అసలు ఖాళీ లేకుండా అయితే కొబ్బరి చెట్లండి. మేము వెళ్ళిన వాళ్ళు అందరూ కూడానండి ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి మొత్తం అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఇదిగోండి చూడండి, మా పిల్లలు కూడా మాతో వచ్చిన పిల్లలు అందరూ బైక్ రైడింగ్ అనగానే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అందులో మాత్రం ఎంజాయ్ చేశారండి. మీరు కూడా రండి, సరదాగా ఎంజాయ్ చేయండి. ఆ బీచ్లో 2 గంటల వరకు ఎంజాయ్ చేసి శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసుకుని మరో ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్దామని అక్కడే కూర్చొని మాట్లాడుకుని నెక్స్ట్ ప్లేస్ కూడా అయితే వెళ్ళామండి. మీకు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము దిండి రిసార్ట్కి వెళ్ళామండి. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, రండి. ఏం స్పెషల్ లేదు, ఎంజాయ్ చేయడం కోసం వచ్చాం. బాగుంటుందండి ఇది, బాగుంటుంది. దీనిలో ఏముంటుంది? మస్ట్ విజిట్. మేము ఇప్పుడే వచ్చాం, చూసిన తర్వాత చెప్తాం రివ్యూ. దిండి రిసార్ట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇది కూడా చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుందండి. ఇది మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసింది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అని నేను చెప్తాను. తర్వాత ఇక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలంటే మంచి అవకాశం, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా ఓ రోజంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. బోట్ రైడింగ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చూడవచ్చు ఎంత ఆహ్లాదకరమైన ప్లేస్ మీకు కనిపిస్తున్న రివర్లో బోట్ రైడింగ్ జరుగుతుందండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటాను మరి, బాయ్.